ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి జూలై 29 అలాగే 31వ తారీఖున అతిపెద్ద 3 భయంకరమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి? ఇక 5 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి ముగుస్తాయన్నమాట. మీకు ఇక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతోంది? ఏంటి ఆ 5 సంఘటనలు? అలాగే దానితో పాటు మీకు ఏ దేవతల అనుగ్రహం అనేది కలగబోతుంది? ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి తెలుసుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతుంది. మీకు మంచిగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు అయితే ఉంటుంది, కానీ దాన్ని ప్రొసీడ్ చేసేటప్పటికి ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు, పెళ్లి సంబంధాల కోసం చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ వస్తూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా ఆ అనుగ్రహం అనేది మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అది ఏంటి అంటే, మీరు చేయాలనుకున్న పనుని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళే చేస్తారులే, ఏముంది, టైం చాలా సూపర్గా ఉంది, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పని అవ్వటం ముఖ్యం అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ పెట్టాలి. మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా వేరే వాళ్ళు చేయరు కదా. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి. ఏంటి అంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక రెండో పని, వెంటనే అందరినీ నమ్మడం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటాం. ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనిని అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం, ఈ 2 పనులు మీరు అస్సలు చేయొద్దు. ఎందుకు అంటే, ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. సో మీరు ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది అస్సలు జరగదనమాట. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇది రెండోది వచ్చేటప్పటికి, మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభం అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్టు సాక్షాత్తు 2 దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధాలు కుదురుతాయి. దీంతోపాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించి కావచ్చు, జాబ్కి సంబంధించి కావచ్చు, అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి 2 పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైతే పర్స్లో, మగవాళ్ళైతే ప్యాంట్ జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రు నాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి ఆ వస్తువు, దేనిని మీరు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలో మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఇక దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని, దేవతల అనుగ్రహం అనేది ఎవ్వరికీ కూడా కలగదండి. ఒకవేళ కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేతం ఇచ్చేది ఏంటి అంటే, మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా
బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత అంటే 3 నుంచి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకువ అనేది రావడం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్ర అనేది మెలకువ అనేది వస్తుంది. అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుడిని స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం, అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం, మీకు మీ కలలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కనపడటం. ఇలా కనపడిన తర్వాత కూడా మీకు కళలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏవి అంటే మనకు గుర్తుండడం అనమాట. చాలాసార్లు మనం ఎన్నో రకాల కళల్ని చూస్తూ ఉంటాం, కానీ ఆ కళ మనకు అస్సలు గుర్తుండదు. కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్టు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా మంచి సంకేతాలు. మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్లుగా ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కళలో ఆవు కనిపించడం, సీతాకోక చిలుకలు కనిపించడం, ఇటువంటి అన్నింటికి సంకేతాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇంటిని మరింత శుభ్రపరచుకోండి, దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ఇక ఫ్రెండ్స్, ఒక వస్తువును మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అది ఏంటి అంటే ఒక్క యాలక్కాయ, అలాగే దాంతోపాటు 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, వీటిని మూడింటిని కలిపి ఒక చిన్న రెడ్ క్లాత్లో మీరు కలిపేసి పెట్టేసుకుని చిన్న మూటలాగా కట్టేసుకోండి. దీన్ని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టేసుకుని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీ పాకెట్లో పర్మనెంట్గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడ నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది. నిజం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. జూలై 29 తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టేసి ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే పరిహారాలు పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న 12 రాశులు కంపేర్ చేసినట్లయితే గనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ముందే ఒక ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల వీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలానే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా వీళ్ళు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. అలానే విదేశీయానాలు ఏదైనా సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో మనం ఇవాల్టి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు, ఇంటి దైవం అనేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారనమాట. అలానే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు ఒక కుల దైవం అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కనుక ప్రతిరోజు అంటే డైలీ మీ ఇంటి దైవాన్ని, మీ ఇంటి కొలువుని అంటే మీ యొక్క ఇంటి కుల దైవాన్ని కనుక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిల్లో ముందుకు సాగగలుగుతారనమాట. కాబట్టి ఇక నుంచైనా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మీరైతే పాటించాల్సిన పరిహారాలు కూడా కొన్ని చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా నేను ఈరోజు చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మీ జీవితం అనేది ఇలా సాగుతూ ముందు వరకు వచ్చారనమాట. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలానే మీలోని ఓర్పు సహనం అనే చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికైతే ఈ యొక్క శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా జూలై తర్వాత నుంచి అయితే మరి ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండడం, ఈ శక్తి యొక్క తోడు మీ తోటి ఉండడం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి. అవి కనుక విన్నట్లయితే మీరు ఎగిరి గంతేయడం అయితే కన్ఫామ్ అనమాట. ఎందుకంటే మరి ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏవైతే సాధించాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు. ఇక ఇంతే కాకుండా మీరు అనుకున్నట్టుగా అలానే విదేశీయానాలు కూడా జరుగుతాయి. నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది కదండి. మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిది అన్నమాట. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే కనుక అది మిత్రుడైనా మీ శత్రువైనా మీకు తెలిసిన మనిషికైనా తెలియని మనిషికైనా ఎవరికైనా సరే మీరు కనుక వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదు, కానీ మీరు ఎంతవరకు చేయగలరు, మీ శక్తి కొలది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలు అయితే లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా జూలై 29 తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏవైతే కలలు కన్నారో ఆ కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ పరిహారాలన్నిటినీ కూడా ఖచ్చితంగా పాటించండి. దాని ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతారు. అలానే మీ కళలు ఖచ్చితంగా కూడా నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవ ఆరాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే, దైవ సహాయం, దైవ నీడ, దైవం యొక్క తోడు కనుక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక ఇంతే కాకుండా మరి ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం, ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి, వారి యొక్క తోడు, వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు, ఇంటి కొలువులు ఉంటారు కదండి. కాబట్టి మీరు ఎల్లవేళలా వాళ్ళని పూజించడం మొదలుపెట్టండి. అంటే ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచే మొదలుపెట్టండి. ఖచ్చితంగా జూలై 29 తర్వాత అయితే వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలిగే సామర్థ్యం మీకైతే లభిస్తుంది. వారి తోడు మీతోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలు పెట్టండి. ఇక ఇంతే కాకుండా పరిహారాలు తెలుసుకుందాం. మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ జూలై తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకెళ్ళాలి, విజయాలు లభించాలి అని అనుకున్నట్లయితే మొదటిగా మీరు చేయాల్సింది ఏంటి అంటే దైవారాధన. అది కూడా ప్రతిరోజు చేయాలి. మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు, మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం అస్సలు మర్చిపోవద్దు ఎల్లవేళలా. మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే కనుక మరి ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో, మీ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఇది ఇవాళ మన ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేసి వీడియోని చూడండి.